ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్తే శంకరి మేడం. నమస్తే ఉషా మేడం, ఇంతకు ముందు విజువలైజేషన్, అఫర్మేషన్, సబ్ కాన్షియస్ మైండ్ గురించి మనం చేస్తున్నాం. ఫస్ట్ నెగిటివ్ మైండ్ సెట్ పోవాలంటేనే ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకోవాలి అని మీరు చెప్తున్నారు. మనం ఏదైనా అఫర్మేషన్ చేసేటప్పుడు కానివ్వండి, విజువలైజేషన్ చేసేటప్పుడు కానివ్వండి, ఆ కాన్సన్ట్రేషన్ చేయాలన్నా, ఆ టైంని తీసుకోవాలన్నా ఫస్ట్ ఇది మనకి వర్కౌట్ అవ్వట్లేదు. కామెంట్స్ మనం ఎక్కువ చూసాం. మేము 1 month చేసాము, 40 days చేసాము, అయినా మాకు వర్కౌట్ అవ్వట్లేదు, మాకు యూజ్ లేదు అని చెప్తున్నారు. మరి వాళ్ళందరికీ అసలు మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? అసలు విజువలైజేషన్ కానీ, అఫర్మేషన్ కానీ అసలు అంటే మీనింగ్ ఏంటి? అసలు విజువలైజేషన్ టెక్నిక్ అనేది చాలా చాలా పవర్ఫుల్ టెక్నిక్. అంటే మనం ఏది కావాలనుకుంటున్నామో దానిని ఒక పిక్చర్ చేసుకుంటాం మనం. ఈవెన్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ కానివ్వండి, లేకపోతే ఇంకెవరన్నా కానివ్వండి, అది కరెక్ట్గా మనం సెట్ చేసుకోవాలి అని అంటే ముందు దాన్ని పిక్చరైజ్ చేసుకుంటారు. సో పిక్చరైజ్ చేసుకోవడం అంటే మనలో ఒక నెగిటివ్ థాట్ని పెట్టుకుని పిక్చరైజ్ చేస్తే మాత్రం మీరు 100 days కాదుగా 1000 days చేసినా అది అసలు అవ్వదు. వేస్ట్, మీరు చేయడం వేస్ట్ అనమాట, టైం వేస్ట్. సో నేను చెప్పే చిన్న చిన్న ఈ చిట్కాలు పాటిస్తే మాత్రం విజువలైజేషన్ ఖచ్చితంగా అవుతుంది. ఏంటి అంటే, నేను నా గోల్ని రీచ్ అవ్వగలను. సో నా గోల్ని నేను రీచ్ అవ్వాలంటే నేను కొంచెం కష్టపడాలి, నాలో ఉన్న ఎనర్జీని ఇంక్రీజ్ చేయాలి. కనిపించిన ప్రతి ఫ్రెండ్కి నేను ఇది అవ్వాలి అని నువ్వు చెప్తున్నావు, కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది? నీ మనసులో నుంచి రావటం లేదు. ఎవరినో చూసి నువ్వు ప్రేరేపించబడుతున్నావు అంతే. అది కానీ నీలోని నిజంగా ఆ సంకల్పం ఎప్పుడైతే ఉంటుందో, గట్టి సంకల్పం ఎప్పుడైతే ఉంటుందో, అప్పుడు దాన్ని నువ్వు విజువలైజ్ చేసుకోగలుగుతావు. క్లియర్ సినిమా నీకు కనిపిస్తుంది అనమాట. సో ఈ క్లియర్ సినిమా కనిపించాలంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ అసలు నీకేం కావాలి, నువ్వేం అవ్వాలని అనుకుంటున్నావు. నేను పలానా దగ్గరికి వెళ్ళాలి, ఖచ్చితంగా అక్కడికే వెళ్ళాలా? మధ్యలో ఎక్కడైనా డ్రాప్ అవ్వాలా? మధ్యలో ఏదైనా వర్క్ చూసుకోవాలా? ఇలాంటి ఆలోచనలు ఏదైనా ఉన్నాయి, ముందు నీకు క్లారిటీ తెచ్చుకో. ఇంతకుముందు ఒకసారి చెప్పాను నేను, మనకు ఒక 10 lakhs కావాలి. ఈ 10 lakhsని నేను ఊహించుకునే లోపు ఎవరో వచ్చి ఒక 2 lakhs అడిగారు. నువ్వేం చేస్తున్నావు? 10 lakhs వదిలేసి 2 lakhs ఊహించుకుంటున్నావు. అంటే నీకు క్లారిటీ అనేది లేదు అక్కడ. ఏది ఉందో ఆ వర్క్ ముందు కంప్లీట్ అయిపోవాలి, దారిలో ఇది చేసేసేయాలి అనేటటువంటి థాట్స్ని ఫస్ట్ తీసేయండి. నెగిటివ్ థాట్ని తీసేసేయండి. నీకేం కావాలి? నీ సమస్యని నువ్వు క్లియర్ చేసుకోవడానికి నీకు ఎంత అమౌంట్ కావాలి? ఏ విధంగా నువ్వు రీచ్ అవ్వాలని అనుకుంటున్నావు? ఏ విధంగా నువ్వు ప్లాన్ చేసుకుంటున్నావు? నువ్వు అక్కడికి వెళ్ళాలంటే నువ్వు ఎలా ఉండాలి అనేది ఫస్ట్ నీకు బ్రెయిన్లో ఒక క్లారిటీ పెట్టుకోవాలి. సో దీనికి ఏం చేయాలండి? మనకి రోజు మొత్తంలో కనీసం ఒక 3 hours మనకు టైం దొరుకుతుంది. మనం వేస్ట్ చేసే టైం, మనం తిన్నా, ఆఫీస్కి వెళ్ళినా, ఏ పిచ్చాపాటి పని చేసినా కానీ ఒక 3 hours టైం అయితే మనం ఉట్టిగా వేస్ట్ చేస్తుంటాం. ఆ వేస్ట్ చేసే టైంలో ఒక్క 1/2 hour రూమ్లో కూర్చొని అసలు నీకేం కావాలి, నీ మనసుని ఖచ్చితంగా అడుగు. నీకేం కావాలి, నువ్వేం అవ్వాలని అనుకుంటున్నావు, దాన్ని పేపర్ మీద రాయండి. నా టార్గెట్ ఇది, నేను ఇది రీచ్ అవ్వాలి. దానిని బలంగా మీ మైండ్లోకి ఫిక్స్ చేసుకోండి. ఓకే, చాలా బలంగా అనమాట. అంటే నాకు ఇంక అదే కావాలి. చిన్నపిల్లలు మారం చేస్తారు చూసారా, నువ్వేమిచ్చినా నాకు వద్దు మమ్మీ, నాకు అదే కావాలి, అది ఇస్తేనే నాకు వర్కౌట్ అవుతుంది అని ఎట్లా అయితే చేస్తారో ఆ విధంగా మీరు ఫిక్స్ చేసుకోండి. ఫిక్స్ చేసుకున్న తర్వాత నైట్ మీరు పడుకునేటప్పుడు ఒక్క 1/2 hour మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేస్తేనే అవుతుందా అని అంటే ఖచ్చితంగా మెడిటేషన్ చేస్తేనే అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ కూర్చొని ఒక పక్క సినిమా వింటూ హెడ్ఫోన్స్ పెట్టుకొని నాకు ఇది కావాలి అని అంటే ఇది వినిపిస్తుంది, కానీ నీ ఫ్రీక్వెన్సీ పైకి వెళ్ళదు, ఈ ఫ్రీక్వెన్సీనే వెళ్తుంది. కాబట్టి మెడిటేషన్లో కూర్చొని ఫస్ట్ మేక్ ఇట్ కూల్, ఎవ్రీథింగ్, యూ ఫర్గాట్ ఎవ్రీథింగ్. నువ్వు యూనివర్స్తో కనెక్ట్ అవుతున్నావు. యు ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. నువ్వు అట్రాక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నావు. సో నీకేం కావాలి ఇప్పుడు? ఆ కావాల్సిన దానిని నువ్వు కళ్ళు మూసుకొని ఒక 3 or 4 times డీప్ బ్రీత్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్. దీనికి మీకు నెగిటివ్ థాట్ పోవడానికి కూడా నేను ఒకటి చెప్పాను, ఓంకారాన్ని 21 times స్పెల్ చేయండి అని. ఈ 21 times ఓంకారం ఎప్పుడైతే మీరు స్పెల్ చేస్తారో
ఆటోమేటిక్గా మీలో ఉన్నటువంటి స్ట్రెస్, నెగిటివ్ థాట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అంటే ఓంకారం చేయమన్నాను కదా అని అందరికీ ఒక డౌట్ ఏంటంటే, ఆ ఓం ఓం అంటే సరిపోతుందా? పల్లకి మోసినప్పుడు అనే సౌండ్ కాదు కదా అది. ఇట్ ఈస్ అ స్ట్రెస్ రిలీజింగ్ సౌండ్. సో 32 సెకండ్స్ అండి. ఒక ఓంకారం స్పెల్ చేయడానికి ఖచ్చితంగా మనకు పట్టేది 32 సెకండ్స్ పడుతుంది. సో ఈ 32 సెకండ్స్లో నీ బాడీలో ఉన్నటువంటి అన్నెసెసరీ స్ట్రెస్ అంతా, అన్నెసెసరీ నెగిటివ్ థాట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, నీ బాడీ ప్యూర్ అవుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతతలో నీకు కావాల్సిన దానిని నువ్వు చూసుకోగలుగుతావు. బకెట్లో గులకరాలు వేసానండి, బాగా షఫుల్ చేస్తున్నాను, నీకు రాళ్ళు కనిపిస్తాయి అక్కడ? కనిపించు. మన మనసు కూడా అంతే. దాన్ని కాసేపు అలా స్థిమితంగా పెట్టేసేయండి, నీళ్ళు కదలడం మానేస్తుంది. ఆ లోపల ఎన్నున్నాయి అనేది నీకు అర్థమవుతుంది. ఈ మెడిటేషన్ కూడా అంతేనండి. నువ్వు ప్రశాంతంగా కూర్చొని నీ ఆలోచనలు ఎక్కడికక్కడ స్టాప్ చేసి నీకు కావాల్సిన ఆలోచన మాత్రమే నువ్వు బయటకు తీయాలి. దానిని నువ్వు 70 mm నీ కళ్ళ ముందు ఉన్నట్టుగా ఊహించుకో. ఖచ్చితంగా అది విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ 2-3 డేస్లో ఖచ్చితంగా అవుతుందండి. ఇంకా అవ్వట్లేదు అని అంటే మీలో ఎక్కడో భయం ఉన్నట్టు. ఎందుకంటే ఒక ఫేమస్ రైటర్ ఒక ఆయనకి పెద్ద సన్మానం చేస్తున్నారు, కానీ ఆయనకి స్టేజ్ ఫియర్. ఏం చేయాలి, నేను అవ్వడానికి రైటర్ని అయినాను కానీ నేను స్టేజ్ ఎక్కలేనే, స్టేజ్ మీద మాట్లాడలేనే, స్టేజ్ ఫియర్ ఉంది నాకు, సో ఏం చేయాలి నేను అని చెప్పేసి ఆలోచన చేశాడు ఆయన. అప్పుడు ఆయనకి ఒక ఆలోచన వచ్చిందనమాట. ఆయన పడుకునే ముందు రోజు రాత్రి విజువలైజ్ చేసుకున్నాడు అనమాట. ఆయన స్టేజ్ మీదకి వెళ్తున్నట్టుగా, వాళ్ళు ఆయన్ని ఆహ్వానిస్తున్నట్టుగా, చక్కగా ఆయనకి పూలదండ వేసినట్టు, బొకే ఇచ్చినట్టుగా, ఆయన స్పీచ్ ఇమ్మని రిక్వెస్ట్ చేసినట్టు. ఆయన స్పీచ్ ఇస్తుంటే ఆ మెంబర్స్ అందరూ కూడా సైలెంట్గా అనమాట ఆయన స్పీచ్ని చక్కగా వింటున్నట్టుగా, ఆయన స్పీచ్ అయిపోయిన తర్వాత బాగా తప్పట్లు కొట్టి మంచి రెస్పాన్స్ వచ్చినట్టుగా ఆయన ఊహించుకున్నాడు అనమాట. అలా ఊహించుకోవడం వల్ల నెక్స్ట్ రోజు ఆయనకి భయం అనేది లేదు. ఎందుకంటే ఆ రెస్పాన్స్ చూసి ఆయనకి భయం పోయింది. ఓకే, ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది కదా నాకు, సో నేను ఎందుకు భయపడాలి అని చెప్పేసి ఆయన వెళ్ళాడనమాట. సో ఆయన అనుకున్న దానికన్నా డబల్ రెస్పాన్స్ వచ్చిందనమాట. సో ఎవ్రీ టైమ్ హీ యూజ్ ద టెక్నిక్ ఆఫ్ విజువలైజేషన్. ఈవెన్ నేను కూడా ఫాలో అయ్యానండి విజువలైజేషన్ టెక్నిక్, నేను కూడా ఫాలో అయ్యాను రియల్లీ. సో చెప్పమంటారు అది కూడా? షేర్ చేయండి మేడం, మీ ఓన్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. ఏంటంటే నేను ఛానల్కి వచ్చిన తర్వాత వీడియోస్ చేయలేదు, అసలు వీడియోస్ చేయలేదు, ఎవరి ముందు కూడా నేను ఇంటర్వ్యూ ఇవ్వలేదు. సో కాల్ వస్తుంది, వెళ్ళాలి అని ఆలోచన ఉంది కానీ కాల్ రాలేదు. సో ఎలాగా? సో బై ద టైమ్ ఐ గాట్ ద విజువలైజేషన్ టెక్నిక్. సో నేను ఒక 3 days ఖచ్చితంగా రాత్రి 9 to 10 మెడిటేషన్లో కూర్చుని ఐ విజువలైజ్ అనమాట. నేను మాట్లాడుతున్నాను, నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, నేను మాట్లాడుతున్నాను, నేను ఫ్రీగా మాట్లాడుతున్నాను, నేను కాలేజ్లో మాట్లాడేదాన్ని కదా, ఇప్పుడు నేను ఒక్కరిదాన్ని పర్సనల్గా నేను మాట్లాడుతున్నాను, క్యామ్ ముందు నేను మాట్లాడగలుగుతున్నాను, నా రెస్పాన్స్ ఇలా ఉంటుంది, నేను ఈ విధంగా మాట్లాడగలను అని ఒక్క 3-4 days నేను చేశాను. సో ఇట్ వాజ్ ఇన్ ద మంత్ ఆఫ్ January 19, 20, 21st. On 22nd I gave the interview. దట్ ఈస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. సో ఏంటంటే విజువలైజేషన్ టెక్నిక్ ఏంటంటే నీ యొక్క ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది. ఎప్పుడు? వెన్ యూ విల్ బీ ఇన్ స్టిల్ వాటర్. ప్రశాంతంగా లేకుండా ఉంటే మాత్రం అది కాదండి. మనం ఎప్పుడైతే ప్రశాంతంగా ఉండి దానిని విజువలైజ్ చేసుకుంటామో దాంట్లో ఉన్న ప్రతి చిన్నదానిని కూడా నువ్వు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతావు. దానిని మళ్ళీ నువ్వు మార్చుకోవడానికి కూడా ఒక ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో విజువలైజేషన్ టెక్నిక్ ఈజ్ అ వెరీ వెరీ పవర్ఫుల్ టెక్నిక్. సో ఆ విజువలైజ్ చేసేటప్పుడు నేను పొందుతున్నాను, అందుకు కృతజ్ఞత అని ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ ఎప్పుడైతే చూపించుకుంటారో మీరు, అప్పుడు ఖచ్చితంగా అది మీకు చాలా తొందరగా వస్తుందండి. విజువలైజేషన్ టెక్నిక్ మాత్రం చాలా ఎక్సలెంట్. అసలు మనం ఏం అనుకుంటే అది మనం పొందడానికి అంటే మంచి విషయాలేనండి. చాలామంది దే ఆర్ యూజింగ్ ఫర్ ద బ్యాడ్ థింగ్స్ ఆల్సో, ఈ విధంగానా అని చెప్పేసి. కానీ యూ హ్యావ్ టు యూజ్ ఫర్ ద గుడ్ థింగ్. బ్యాడ్ థింగ్స్ యూజ్ చేసుకుని విజువలైజ్ చేసుకున్న వాళ్ళకి తర్వాత ఏంటంటే నిచ్చిన్మించి దిగడమేనండి, ఎక్కడం ఉండదు. అది కూడా చెప్తున్నాను. అంటే ఏదైనా విజువలైజ్ చేసుకోవచ్చా, ఎలా అయినా విజువలైజ్ చేసుకోవచ్చా? నో.
యూ హ్యావ్ టు విజువలైజ్ ద కరెక్ట్ థింగ్ విచ్ ఈజ్ యూస్ఫుల్ టు రీచ్ యువర్ గోల్. ఓకే, మన గోల్ని రీచ్ అవ్వడానికి, మనకు కావాల్సింది పొందడానికి మాత్రమే మనం విజువలైజేషన్ టెక్నిక్ని యూజ్ చేయాలండి. మన హెల్త్ పరంగా కానీ మన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది అది. మనం నెగిటివ్గా ఆలోచన చేస్తే మాత్రం నెగిటివ్ విజువలైజేషన్ వస్తుంది మనకి. సో పాజిటివ్గా ఉండి పాజిటివ్ ఆలోచన చేసినప్పుడే విజువలైజేషన్ కరెక్ట్గా వస్తుంది. శంకరి మేడం, ఒక చిన్న డౌట్. అంటే సామాన్యంగా విజువలైజేషన్ గురించి కానీ అఫర్మేషన్స్ గురించి కానీ మనం చెప్పినప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేయాలని మీరు చెప్తూ ఉంటారు. బట్ మనం దేని గురించి అయితే అడుగుతున్నామో, దేని గురించి అయితే ఊహించుకుంటున్నామో ఆ పిక్చరైజేషన్లో ఫస్ట్ మన సమస్య కనిపిస్తూ ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయాలంటే, దానికి సంబంధించి ఓవర్కమ్ చేసుకోవాలంటే ఎలాంటి క్లాసెస్ని కానీ సెషన్స్ని కానీ తీసుకోవడానికి అవకాశం ఉందా? అంటే ఎపిసోడ్ వరకు మనం చెప్తున్నాం, తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారనేది తెలియట్లేదు, వర్కౌట్ అవ్వట్లేదు అని అంటున్నారు. కాబట్టి సో మీ ఆధ్వర్యంలో జరిపించడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుంది? ఒక విషయం చెప్తాను ఉషా, ఏంటంటే ప్రతి మనిషికి ఒక సమస్య ఉంటుంది, సమస్యను ఆలోచించే విధానం కూడా ఉంటుంది కదా. సో మీరు ఏం చేస్తారంటే, మీకు సమస్య ఉంది, ఈ సమస్యను మీరు ఒక యాంగిల్లోనే ఆలోచన చేస్తారు, కానీ దానికి 5-6 రకాల సొల్యూషన్స్ ఉంటాయి కదా. ప్రతి ప్రాబ్లంకి ఎన్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి, ఒకటే కాదు. సో కాబట్టి ఏంటంటే, ముందు మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్యను రాయండి. రాసిన తర్వాత డిఫరెంట్ యాంగిల్స్లో దాన్ని ఆలోచన చేయండి. ఏ యాంగిల్లో ఆలోచన చేస్తే మీ సమస్య తొందరగా తీరిపోతుందో దాన్ని విజువలైజ్ చేయండి. అంతేగాని సమస్యను విజువలైజ్ చేసుకుంటే సమస్య పెద్దగా అవుతుంది. ఇంకా సమస్య ఉంది. ఇప్పుడు ఒక మనిషి 1,00,000 రూపాయలుని కట్టాలి, ఇప్పుడే కట్టాలి, కానీ నీకు ఛాన్స్ లేదు. నువ్వేం చేస్తావు అప్పుడు? 1,00,000 రూపాయలు వస్తున్నాయి, అది నీ మైండ్ సెట్ కూడా నీకు ఏకీభవించదు కదా. నీ మైండ్ సెట్ కూడా దానికి అంగీకరించాలి. మనిషి సైకాలజీ పరంగా నువ్వు ఎంత అనుకున్నా నీ మనసు నీ ఆధీనంలో ఉండి దాన్ని అంగీకరించగల. ఇప్పుడు నాకు 10 లక్షలు కావాలి, 20 లక్షలు కావాలంటే నీ మనసు యాక్సెప్ట్ చేయాలి కదా. అది తీసుకునే కెపాసిటీ నీకు ఉండాలి కదా. నీ దగ్గర ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి, నువ్వు ఎలా అడుగుతున్నావు అనే ఆలోచన మనకే వస్తుంది. పిల్లలు వచ్చి 100 రూపీస్ ఇవ్వండి అని అనుకో, నీ ఏజ్ ఎంత, నువ్వు అడిగేది ఏంటి అని అడుగుతాం మనం. కాబట్టి నువ్వు చేసే పని ఏంటి, నువ్వు ఏ విధంగా ఇంత అడుగుతున్నావు అని యూనివర్స్కి కూడా డౌట్ రావడంలో తప్పులేదు కదా. కాబట్టి ఏంటంటే, మీ మనసు యాక్సెప్ట్ చేసే విధంగా మీ సొల్యూషన్ని క్రియేట్ చేసుకోండి. సో యాక్సెప్ట్ చేసే విధంగా అని అంటే, ఇప్పుడు 1,00,000 రూపాయలు కట్టాలి, నువ్వు ఈ 1,00,000 రూపాయలని 4 పార్ట్స్ మంత్లీ 25, యు ఆర్ ఎర్నింగ్ ఒక 50,000 నువ్వు ఎర్న్ చేస్తున్నావు, 25 కట్టే విధంగా నువ్వు సెట్ చేయది. అది ఒక సొల్యూషనే నీకు. అంతేగాని నేను 1,00,000 రూపాయలు ఇప్పుడు కట్టేయాలి, నాకు భగవంతుడా నాకు ఇచ్చేసే, ఇలాగ నా మీద వర్షం కురిపించు అంటే కురిపించాడు కదా. ఒక సోర్స్ క్రియేట్ చేస్తాడు. కాకపోతే ఈ 25 అరేంజ్ చేసుకోవడానికి నీకు ఒక సోర్స్ క్రియేట్ చేస్తాడు. ఆ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని నువ్వు ఊహించుకో. ఏ విధంగా వెళ్తే బాగుంటుంది, ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది, ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి. మన ఇంటికి వెళ్ళాలంటే ఎన్నో రూట్స్ ఉంటాయి కదా, కానీ మనం ఏం చేస్తాం, దగ్గర రూట్ చూసుకుంటాం. అది ముళ్ళు ఉన్నా కానీ దగ్గర రూటే చూస్తాము. కొంచెం దూరమైన సింపుల్గా ఉండే రూట్, ప్లెయిన్గా ఉండే రూట్ చూడం మనం కదా. కాబట్టి అలా కాకుండా మనం వెళ్ళడానికి స్మూత్గా ఉండాలి, మళ్ళీ సమస్య కొని తెచ్చుకోకుండా ఉండే విధంగా విజువలైజ్ చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఎవరైనా సరే ఉమాశంకరి మేడంని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే అఫర్మేషన్స్కి సంబంధించి, దాంతోపాటు ఈ మధ్య కాలంలో బిజినెస్ ఐడియాస్ని కూడా ఇస్తున్నారు. అండ్ కొంతమందికి అఫర్మేషన్స్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి, దానికి సంబంధించి కామెంట్ రూపంలో కామెంట్ చేయొచ్చు డౌట్స్ గురించి. పర్సనల్గా క్లాస్ కావాలి, కౌన్సిలింగ్ తీసుకోవాలని కనుక మీరు అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.